హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయలసీమ బ్రాహ్మణ వంటలు. ఈరోజు నేను పచ్చి మజ్జిగ దానికి కాంబినేషన్ సంగటి తయారు చేసే విధానం చూపించినాను. పచ్చి మజ్జిగకు పప్పులు కొంచెము, శనగగింజలు కొంచెము, ఆవాలు 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, కరివేపాకు, కొత్తిమీర, కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసి బాగా అన్నీ గ్రైండ్ చేయాలి. అల్లం ముక్క ఉంటే వేయచ్చు, లేకుంటే లేదు. మజ్జిగ పులుసుకి అయితే అల్లం కంపల్సరీ, దీనికి ఉంటే ఒక ముక్క వేయచ్చు, బాగుంటుంది టేస్ట్గా. ఇవన్నీ గ్రైండ్ చేసేసి మెత్తగా పచ్చి మజ్జిగలో కొంచెం నిన్నటి మజ్జిగ కానీ కొంచెం చిక్కగా పెరుగులాగా ఉంటే వాటిల్లో ఇది గ్రైండ్ చేసిన ముద్ద కలిపేసి నెయ్యి తిరువాతేసి కొత్తిమీర కరివేపాకు గార్లింగ్ చేస్తే చాలా బాగుంటుంది. దానికి సంగటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. సంగటి చేసుకుంటే మీరు కూడా చేసుకొని చూస్తారని తెలుస్తాను. అన్ని వివరంగా చూపించినాను. మీరు కూడా చేసుకొని నాకు ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ని క్లిక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయలసీమ బ్రాహ్మణ వంటలు. ఈరోజు నేను పచ్చి మజ్జిగ చేస్తున్నాను. ఇంతకుముందు 1 year ముందు చేసినాను, కానీ సరిగ్గా వీడియో రాలేదు. కాబట్టి మళ్ళీ మీకోసమని ఈరోజు చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: పుల్లటి మజ్జిగ 2 రోజులు కానీ 1 రోజు కానీ ఉంటే కనుక పుల్లటి మజ్జిగ పెట్టుకొని, ఎంతమంది ఉంటే మనకు కావాలంటే దండిగా చేసుకోవచ్చు, లేకుంటే మనకు తగినంత మజ్జిగ పెట్టుకోవాలి, చిక్కని మజ్జిగ. దానికి కావాల్సిన పదార్థాలు: మన కారాన్ని బట్టి ఒక 7-8 పచ్చిమిరపకాయలు, దాన్ని ఈ విధంగా కట్ చేసుకొని వార్చి పెట్టుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. పచ్చివైనా వేయచ్చు, అన్నీ పచ్చి వేయచ్చు, కాదంటే కొంచెము వార్చి పెట్టుకుంటే బాగుంటుంది. దానికి 2 టేబుల్ స్పూను శనగగింజలు, 2 టేబుల్ స్పూను పప్పులు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, ఆవాలు 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, అల్లం ఒక చిన్న ముక్క, ఉప్పు తగినంత, పసుపు 1 స్పూను, కరివేపాకు. అన్నీ ఈ విధంగా జార్లోకి వేసుకోవాలి. కరివేపాకు అన్నీ పైన మళ్ళీ కరివేపాకు గ్రైండ్ చేసుకోవచ్చు, లేకుంటే దీంట్లో కూడా కొంచెం వేస్తే టేస్ట్ ఉంటుంది. పప్పులు, శనగగింజలు, జీలకర్ర, ఆవాలు ఇది టేస్ట్, ఆవు పిండి పడాలి, ధనియాలు, అల్లం ముక్క, ఉప్పు తగినంత. దీంట్లోనే వేయచ్చు, మజ్జిగలోనే వేయచ్చు. దీంట్లో వేస్తే గ్రైండ్ చేస్తే బాగా వస్తుంది. తగినంత చూసుకొని వేసుకోండి. పసుపు 1 టేబుల్ స్పూన్. మెత్తగా గ్రైండ్ చేసేసి మళ్ళీ కొంచెం మజ్జిగైనా వేయచ్చు, లేదంటే ఈ నీళ్ళైనా వాటర్ అయినా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా చేసుకొని చూస్తారని. ఇంగువ కూడా దీంట్లోకి వేసేయచ్చు. కొంచెం ఇంగువ 1 టేబుల్ స్పూన్ ఇంగువ వేసేసి అన్నీ మెత్తగా బాగా గ్రైండ్ చేసేసి ఈ మజ్జిగలో కలిపి నెయ్యి తిరువాత పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ సంగటిలోకి పచ్చి మజ్జిగ చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు పచ్చి మజ్జిగ చేసినా సంగటి చేసుకొని తింటాము. మీరు కూడా చేసుకొని చూస్తారని తెలుస్తాను. తప్పకుండా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఈరోజు తప్పకుండా మీకోసమని మళ్ళీ 2వ సారి ఈ పచ్చి మజ్జిగ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా పప్పులు, శనగగింజలు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఉప్పు, పసుపు వేస్తే పచ్చి కొబ్బరి కూడా వేయచ్చు. నా దగ్గర పచ్చి కొబ్బరి లేదని వేయలేదు, కానీ ఎండు కొబ్బరి అయినా కొంచెం వేసి వేయచ్చు. అది చూపించేది మర్చిపోయినాను. పచ్చి కొబ్బరి వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. వేసేసి అన్నీ కలిపి ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసేసి ఈ మిశ్రమాన్ని అంతా ఈ మజ్జిగలో వేసి కలిపేసేది. మెత్తగా వేసేసి ఈ విధంగా కలిపేస్తే దీనికి కరివేపాకు, కొత్తిమీర పెట్టి ఆవాలు, జీలకర్ర, నెయ్యి వేసి తిరువాత పెట్టేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చేసుకొని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ను క్లిక్ చేయండి. సంగటికి చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నేను కొబ్బరి మర్చిపోయినాను. పచ్చి కొబ్బరి ఉంటే ఒక 1/4 చిప్ప తురిమి పెట్టుకొని వేసుకొనియండి. ఈరోజు పచ్చి కొబ్బరి లేదు కాబట్టి పచ్చి కొబ్బరి తురిమి ఎండబెట్టిన కొబ్బరి ఉంటే వేస్తున్నాను. దీన్ని కూడా జార్లోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసి
దాంట్లో కలపండి, టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. మీరు కూడా చేసుకొని చూడండి. చేసుకొని చూస్తారని తెలుస్తాను. తప్పకుండా చేసుకోండి. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మళ్ళీ నెయ్యి వేసి తిరువాత చేస్తే చాలా బాగుంటుంది. సంగటి చేసిన తర్వాత కూడా చూపిస్తాను. సంగటిలోకి చాలా బాగుంటుంది. ఈ పచ్చిమిర్చికు నెయ్యి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం నెయ్యి 2 స్పూన్ల నెయ్యి వేసి కొద్దిగా నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు పోపు వేయండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు పోపు వేస్తే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. నెయ్యి వేసి పోపు వేస్తే చాలా బాగుంటుంది. పప్పులు, శనగింజలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, పచ్చి కొబ్బరి, ఉప్పు అన్నీ వేసేసి పచ్చి వేసేసి పోపు వేసేసి చిటకనాక పోపు వేసి ఈ పచ్చిమిర్చిలో పోపు వేసేసి కలబెట్టండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చిగా సంగటిలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని చూస్తారని తెలుస్తాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్లను క్లిక్ చేయండి. కరివేపాకు, కొత్తిమీర గార్డెన్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, సంగటి చేసేది కూడా చూపిస్తాను. మనము అన్నం ఏడు చేసి పెట్టుకుంటాం కదా, 2 గ్లాసులు అట్లా. అన్నంలోకి మనకు కావాల్సినంత సంగటికి 2 గరిటెలు అన్నం ఈ విధంగా తోడుపెట్టుకొని మందపాటి గిన్నె, సిల్వర్ గిన్నె వేసుకొని మందంగా ఉండాలి. దానికి 1 చెంబు నీళ్లు వేయండి. 1 చెంబు నీళ్లు వేసి దాంట్లోకి తగినంత సాల్ట్, 1 రవ్వ నీళ్ళల్లోకి సాల్ట్ వేయండి. సంగటిలోకి సాల్ట్ వేస్తే బాగుంటుంది. సాల్ట్ వేసేసి 2 టేబుల్ స్పూను నెయ్యి వేయండి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తే ఆ నీళ్ళల్లో కచ్చుకోకుండా సంగటి కలియబెట్టినప్పుడు బాగా వస్తుంది. దానికి 1 కప్పు రాగి పిండి తీసి పెట్టుకోనండి. ఈ నీళ్లు బాగా తెరిలిన తర్వాత ఈ అన్నం వేసి బాగా ఉడికించాలి. కుత అని మెత్తగా ఉడికిన తర్వాత అప్పుడు పైన ఈ కప్పు రాగి పిండి వేసి సిమ్ములో పెట్టి పైన మూత పెట్టేయాలి. సిమ్ములో మూత పెడితే బాగా కుత అని ఇలా చుట్టుకారం ఉడుకుతుంది. అప్పుడు పప్పు గుత్తి కానీ ఒక మంచి గరిటె కానీ తీసుకొని బాగా కలియబెట్టేస్తే మెత్తగా ఆ సంగటి తయారవుతుంది. ఆ సంగటిలోకి పచ్చిమిర్చికి వేసుకొని తిని చూస్తే నెయ్యి వేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా చేసుకొని చూడండి. సంగటికి పచ్చిమిర్చిగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా 1 చెంబు నీళ్లు వేసేసి, లేదా 4 లోటాలు 1 చెంబు నీళ్ళు అట్లా వేసేసి బాగా ఈ విధంగా కుతామని బాగా మెత్తగా ఉడకాలి. కొంతమంది పూర్వకాలంలో మా అత్త వాళ్ళు నూకలు వేసి బాగా ఉడికించి దాంట్లో వేసి సంగటి రాగిపిండి వేసి గెలుపుతున్నారు. ఇప్పుడు మనకు నూకలు అవన్నీ దగ్గర లేవు కాబట్టి ఈ విధంగా అన్నమే 1 చెంబు నీళ్ళు పోసి ఆ అన్నాన్ని 1 ప్లేట్ అన్నం వేసేసి ఈ విధంగా 1 కప్పు నిండా అంటే 2 చారళ్ళు ఇట్లా పిండి వేసేసి రాగి పిండి వేసి పైన ఇట్లా మూత పెట్టి సిమ్ములో పెట్టాలి. 5 నిమిషాలు ఇట్లా సిమ్ములో పెడితే కుతామని అంతా విడుతుంది. అప్పుడు మనము పప్పు గుత్తి కట్టె కానీ ఈ విధంగా కలుపుకొని, లేదా గట్టి గరిటె కానీ తీసుకొని దాన్ని మెత్తగా ఇట్లా గోడ కానిచ్చి గట్టిగా దాన్ని బాగా కలుపుతూ ఉంటే సంగటి తయారవుతుంది. చాలా బాగుంటుంది. మళ్ళీ నెయ్యి వేసుకొని దాన్ని పచ్చిమిర్చి వేసుకొని తింటే సంగటిలోకి చాలా బాగుంటుంది. ఈ విధంగా చూడండి, కుతామని ఉడుకుతూ ఉంది. అప్పుడు గరిటేసి ఆ కట్టె వేసి బాగా తిప్పి కలియబెడితే చాలా బాగుంటుంది. ఈ విధంగా సులభంగా చేసుకోవచ్చు. మనం నూకలు ఉడికించి అన్నీ చేయాలంటే ఇప్పుడు చేయలేం కాబట్టి అన్నాన్ని 1 చెంబు నీళ్ళు, ఉప్పు, నెయ్యి వేసి కుత తెల్లేటప్పుడు దీన్ని వేసి 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడికిన తర్వాత కలియబెడితే సంగటి తయారైపోతుంది. ఈ పిండి వేసినాక 2 నిమిషాలు 5 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా పప్పు గుత్తి తీసుకొని బాగా కలియబెడితే నున్నగా బాగా అవుతుంది. సంగటి టేస్టీగా ఉంటుంది. నీళ్ళు, నెయ్యి, ఉప్పు వేసి మళ్ళీ అన్నం ప్లేట్ వేసి దాని తర్వాత పైన ఉడికిన తర్వాత ఈ పిండి వేసేసి కొంతసేపు ఉడికినాక ఈ విధంగా కలియబెడతారు.
విధంగా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఆ పప్పు గుత్తితో కానీ మంచి గరిటె తీసుకొని కలయి పెడితే దీనికి ఏం చేయాలంటే 2 నిమిషాలు వెడల్పు లాంటి తట్ట తీసుకొని దాంట్లో ఒక చిన్న అర్ధ గ్లాసు నీళ్లు పోసేసి సిమ్లో కాసేపు పెడితే కనుక ఈ ఆవిరికి నీళ్లు బాగా వేడెక్కి కుతకుతామని బాగా ఇంకా బాగా ఉడికి టేస్ట్గా వస్తుంది. అడుగు అంటకుండా ఉంటుంది. 2 నిమిషాలు ఉంటే పిండి బాగా ఉడుకుతుంది. పిండి ఉడకాలంటే ఈ విధంగా ఒక వెడల్పు లాంటి ప్లేటును పైన అర్ధ గ్లాస్ నీళ్లు పోసి పెట్టండి. కుతకుతామని బాగా ఉడుకుతుంది కాబట్టి టేస్ట్ బాగా వస్తుంది. అంతా కలిగి పెట్టినాము. కొంతసేపు పైన పొడి వేసినప్పుడు 5 నిమిషాలు ఉడుకుతుంది. మళ్ళీ ఈ విధంగా కూడా ఆవిరికి నీళ్లు పెడితే ఈ విధంగా ఉడికితే ఇంకా సంగటి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా సంగటిని ఒక ప్లేట్లో వేసుకొని కానీ ఒక చిన్న గుండు గిన్నెలో కానీ వేసుకుంటే ముద్దలుగా వస్తాయి. ఆ ముద్దని పెట్టుకొని కొంచెము ఈ పచ్చి మజ్జిగ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటే సంగటి మీద చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చేసుకొని చూస్తారని తెలుస్తాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. उठ कर ले भजन भगवान का, तेरे जीवन का तो यही सार है। बिना बंदगी भजन भगवान के तेरा